తుంగభద్ర హెచ్చరిస్తున్నది ఆదోనిని జిల్ల చేయమంటూ, లేకపోతే మీ రాజకీయ భవిష్యత్తు తుంగలో కలుస్తదంటూ. వజ్రాలు బంగారు ఘనులున్న పత్తి కొండ అడుగుతున్నది ఆదోనిని జిల్ల చేయమంటూ, లేకపోతే మీ రాజకీయ భవిష్యత్తు శూన్యమంటూ. చేనేత చరిత్రకు పేరున్న ఎమ్మిగనూరు ఎద్దేవ చేస్తున్నది ఆదోనిని జిల్ల చేయమంటూ, లేకపోతే మీ రాజకీయ చరిత్ర పతనమంటూ. ప్రపంచమంతా మంత్రాలయం వస్తుంటే మంత్రాలయ వాసులు దేశమంతా వలసపోయే దౌర్భాగ్యం ఏమని రాఘవేంద్ర స్వామి సన్నిధానం ప్రశ్నిస్తున్నది ఆదోనిని జిల్ల చేయమంటూ, లేకపోతే మీ రాజకీయ కథకు కననం తప్పదంటూ. తెల్లజొన్న వేరుశనగ పత్తి పండించే ఆలూరు అడుగుతున్నది ఆదోనిని జిల్ల చేయమంటూ, లేకపోతే మీ రాజకీయ అధికారం దేవరగట్టు మల్లన్న కర్ర సాక్షిగా పగిలిపోతాదంటూ. రాయలోరి ఘన చరిత్ర రాజసమగు 160 ఏళ్ల మున్సిపాలిటీ రాయలసీమ అతి పెద్ద కమిటీ రాజీనామా చేసిన కౌన్సిలర్ దివిటి అలు పెరుగని పోరాటం చేస్తున్న జేసీ కమిటీ. అందరూ అంతటా అడిగేది ఒకటే ఆదోని జిల్లా చేయమంటూ, లేకపోతే మీ రాజకీయ భవిష్యత్తు తుంగలో కలుస్తదంటూ.